శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువు గారి దగ్గర పరిష్కారం కలదు. ఈ గురువు గారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు. గురూజీ రామరాజు గారి ఫోన్ నంబర్ 8074513343. మార్చి 8వ తేదీ మహాశివరాత్రిలోపు ధనుసు రాశి వారికి జీవిత భాగస్వామి వలన మీకు జరగబోయేది ఇదే. మీ మంచి కోరి చెప్తున్నా ఈ భూమండలంలో ఎక్కడున్నా ఈ వీడియోని తప్పకుండా చూడండి. మరి ధనుసు రాశి వారికి మార్చి 8వ తేదీలోగా మహాశివరాత్రిలోపు ఏం జరగబోతోంది, వారి జీవిత భాగస్వామిగా జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పూర్తిగా మీకు అప్పుడే అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ మరియు మీ షేర్ మాకు మంచి సపోర్ట్, అలాగే ఎంకరేజింగ్గా కూడా ఉంటుంది. మార్చి 8వ తేదీ మహాశివరాత్రి లోపు ధనుసు రాశి వారికి జీవిత భాగస్వామి వలన మీకు జరగబోయేది తెలిస్తే ఊహించని విధంగా జీవిత భాగస్వామి కారణంగా మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయని తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. ఈ మార్పులు అనేది మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతున్నాయి. ధనుసు రాశి వారి జీవితంలో ఈ విధంగా జరుగుతుంది అని మీరు ఎప్పుడు కూడా అస్సలు ఊహించలేరు. అసలు ధనుసు రాశి వారి జీవితంలో మార్చి 8వ తేదీలోగా మహాశివరాత్రి లోపు జీవిత భాగస్వామి కారణంగా ఎటువంటి మార్పులు రాబోతున్నాయి, ఇక అలాగే ఈ మార్పులకు ప్రధాన కారణం ఏంటి, వీరి యొక్క గ్రహ గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ విషయాలన్నీ కూడా మనం డీటెయిల్డ్గా తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్రం ప్రకారం తీసుకున్నట్లయితే కనుక ఇక సూర్యదేవుడిని గ్రహాలకు రాజు అని పిలుస్తారు. సూర్యుడి కదలికలు, మార్పు మనుషుల జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ప్రస్తుతం భాస్కరుడు మకర రాశిలో సంచరిస్తున్నాడు. ఫిబ్రవరి 29న ధనుసు రాశిలోకి ప్రవేశం చేయనున్నాడు. ఏడాది తర్వాత ఆదిత్యుడు ధనుసు రాశిలో సంచరించబోతున్నాడు. దీనివల్ల ధనుసు రాశిలో జన్మించిన వ్యక్తులు జీవితాలలో వెలుగులు నివ్వెరపోతున్నాయి. ఇక ఇది కూడా వారి యొక్క జీవిత భాగస్వామి రూపంలో ఈ రాశి వారికి అదృష్టం వరించబోతోంది. జీవిత భాగస్వామి వలన పూర్తిగా జాతక చక్రం అనేది మార్పు చెందబోతోంది. అంటే ఇక వీరి యొక్క రాశి చక్రంలో పాటు శుక్రుడి యొక్క స్థానం అనేది మార్పు చెందటం వలన వీరు సంసార బంధాలలో కొన్ని రకాల ఇబ్బందికరమైన పరిస్థితులని కూడా మీరు చూడబోతున్నారు. ఇక అలాగే దీని కారణంగా జీవిత భాగస్వామి యొక్క ప్రవర్తన అనేది కూడా ఈ సమయంలో మీకు కొంత ఇబ్బంది కలిగించినప్పటికీ మీకు మేలే చేస్తారండి. మీరు మొదట అనుకోవచ్చు, ఎందుకు వెళ్ళి ఇలా సజెషన్స్ ఇస్తున్నారు, ఎందుకు చెబుతున్నారు అని మీరు అనుకుంటూ ఉంటారు. కానీ మీ భార్య మాత్రం తన యొక్క భాగస్వామికి అంటే మంచి చేయాలని, వారు మంచిగా ఉంటేనే మంచిగా ఉంటామన్న సదా అవకాశ దృక్పథంతో మంచితనంతోనే ప్రేమతో కలిపి ఇక ఆ పనులన్నీ కూడా చేస్తూనే ఉంటారు. ఇక ఈ విషయాన్ని ధనుసు రాశి వారు గ్రహించిన తర్వాత మీ జీవితంలో ప్రతి ఒక్క పనులు కూడా సక్సెస్ అనేది మీ వెంట వస్తుంది. జీవిత భాగస్వామి తరపు నుంచి ఆస్తి కలిసి రావడానికి అవకాశం కూడా ఉంటుంది. ఇక ఉద్యోగపరంగా ఉన్న సమస్యలన్నీ త్వరగా సానుకూలంగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. నిరుద్యోగ సమస్య వదిలిపోతుంది. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. వృత్తి వ్యాపారాలు కూడా చకచక అభివృద్ధి చెందటం ప్రారంభిస్తాయి. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తి రూపణులకు కూడా డిమాండ్ పెరుగుతుంది. ఇక అలాగే ఈ సమయంలో ధనుసు రాశి వారి గల జాతకాలు శుభవార్తలు వినటం జరుగుతుంది. కొన్ని ఊహించని శుభ పరిణామాలు అనేవి చోటు చేసుకుంటాయి. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కూడా వీరు బయటపడటానికి అవకాశం ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలి అని అంటే మీ జీవిత భాగస్వామి కారణంగా మీరు మహా జాతకులుగా మారుతారు. డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు. మీరు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటారో అవన్నీ జరుగుతాయి. అలాగే వ్యవహారాలన్నీ పూర్తిగా అనుకూలిస్తే ఆదాయం చాలా బాగుంటుంది. అనేక మార్గాలలో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు రాబోయే రోజుల్లో ధనుసు రాశి వాళ్లకు అనుకూలిస్తాయి. అనారోగ్య సమస్యల నుంచి కూడా మీరు కోరుకుంటారు. ఇక అలాగే ఆరోగ్య పరంగా కూడా చాలా బాగుంటుంది. సోదరీమణులను యొక్క పరిపూర్ణమైన సహాయ సహకారాలు లభిస్తాయి. ఆ సహాయ సహకారాల వల్ల వాళ్ళతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. ఇక అలాగే సంతాన సౌఖ్యం ఉంటుంది. సంతానం వల్ల మీరు పేరు ప్రతి జీవిత భాగస్వామి సహాయ సహకారాలు పూర్తిగా లభిస్తాయి. అలాగే వ్యాపారం బాగా జరిగి స్థిరాస్తులు, ఉద్యోగులు అయితే ఇల్లు లేదా ఫ్లాట్లు కొనే యోగం ఉంటుంది. ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి సమయంలో ఆదాయం పెరుగుతుంది. కానీ ఖర్చులు మాత్రం పెరిగే ఛాన్స్ కూడా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి అనవసరమైన ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. ఉద్యోగులకైతే కార్యాలయంలో సదోద్యోగుల మద్దతు కూడా లభిస్తుంది, సహకారం లభిస్తుంది. లేకపోతే మీరు చేసే పనుల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆదమరుపుగా ఉంటే తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంది. కోర్టు కేసులకు చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో ఆర్థిక పరమైన సమస్యల నుంచి బయటపడతారు. సామాజిక సేవా కార్యక్రమాలు పాల్గొంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలు సాధిస్తారు. అలాగే వీరు జీవితంలో ప్రతి అంశంలో కూడా మీ జీవిత భాగస్వామి యొక్క సపోర్ట్ తీసుకుంటారు. ఆ సపోర్ట్ అనేది మిమ్మల్ని ఇది చాలా బాగుంటుంది,
ఉంటుంది. మీకు ఆదాయ వనరులు అనేవి పెరగటంతో పాటు ఆదాయ మార్గాలన్నీ తలుపులు తెరుచుకోవటం వల్ల ఆర్థిక పరమైనటువంటి స్థిరత్వం అనేది కూడా లభిస్తుంది. వృత్తిలో ఎదుగుదల పొందుతారు. మీ జీవిత భాగస్వామితో చక్కని అన్యోన్యత లభిస్తుంది. కుటుంబ జీవితంలో సంతోషకరమైన సమయాన్ని చూస్తారు. పిల్లల విషయంలో ఇక మేలిన రకమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. ఈ విధంగా ఎలాంటి ప్రతి క్షణం కూడా వీరి గురించి చాలా జాగ్రత్తలు తీసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలా చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో మీరు ఖచ్చితంగా సాఫల్యం పొందుతారు. ఈ ప్రయత్నాలన్నీ కూడా చాలా వరకు మీకు సహకరిస్తాయి, యోగిస్తాయి, అనుకూలిస్తాయని కూడా చెప్పుకోవచ్చు. ప్రతి ప్రయత్నంలో మీరు ఊహించినటువంటి మార్పు అనేది చూస్తారు. మార్పు అనే కంటే కూడా మీరు విజయాన్ని కూడా చూస్తారు. లేకపోతే ధనుసు రాశి వారి జీవితంలో అదృష్ట ఫలితాలు పొందటం కోసం చేయవలసిన దేవతా ఆరాధన, పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే కనుక ప్రతి నిత్యం శివ ఆరాధన చేయాలి. వీలైనప్పుడల్లా ఓం నమ శివాయ అనే మంత్రాలు జపించాలి. సోమవారం రోజున శివునికి పాలతో అభిషేకం చేయటం ద్వారా అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు. అలాగే గురువారం రోజున దత్తాత్రేయుణ్ణి దర్శించుకొని దత్తాత్రేయ చరిత్ర పారాయణం చేయటం ద్వారా కూడా అంత శుభం కలుగుతుంది. అలాగే ప్రతి నిత్యం కూడా అమ్మవారిని దర్శించుకొని నెయ్యి దీపాన్ని వెలిగించటం ద్వారా అక్కడ ఐశ్వర్యాలను కూడా వీరు పొందగలుగుతారు. సూర్య నమస్కారాలు చేయాలి, లేకపోతే ఆదిత్య హృదయ పారాయణం చేయటం ద్వారా కూడా జీవితంలో అదృష్ట ఫలితాలు పొందగలుగుతారు. అమావాస్య రోజున సముద్ర స్నానం లేదా నదీ స్నానం కూడా చేసి గోమాతకు ఎర్రని కందులను నానబెట్టి తినిపించాలి. గోధుమ పిండి, పంచదార కలిపి జీవనకు ఆహారంగా పెట్టాలి. రాహుకేతువులకు శాంతి పూజలు నిర్వహించుకోవాలని లేదా వారికి అంటే పెద్దవారికి అన్నదానం బట్టి నలుగురికి ఉపయోగపడే మంచి పనులు చేయాలి. ప్రతి శుక్రవారం జీవితంలో ఉన్నటువంటి అదే విధంగా చూసుకున్నట్లయితే కనుక ఇక ఇతరులకు సహాయం చేయటంతో పాటుగా ఆర్థిక స్థిరత్వం అనేది వస్తుంది. ఆర్థికంగా వీరు ఎదుటి వారిని చూస్తారు. ఈ విధంగా కనుక మీరు చేస్తే ఖచ్చితమైనటువంటి ఆర్థిక అభివృద్ధిని పొందుతారు. చూసారు కదా, ఈ విధంగా మార్చి 8వ తేదీన మహాశివరాత్రి లోపు ధనుసు రాశి వారి జీవిత భాగస్వామి వలన ఏ విధంగా ఉంటుంది, 100% జరగబోయేది ఇదే. మీరు ఊహించని విధంగా మీ జీవిత భాగస్వామి కారణంగా లైఫ్లో కొన్ని మాటలు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. ఈ మార్పులు అనేవి కూడా మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోతున్నాయి. ఇక అదే విధంగా ధనుసు రాశి వారు చేయవలసిన దేవత ఆరాధన, పాటించవలసిన పరిహారాల గురించి కూడా మీరు తెలుసుకున్నారు కదా. ధనుసు రాశి వారు ప్రతి నిత్యం కూడా దైవ స్థానంతో పాటు అనాథలకు ఇంకా చెప్పాలి అంటే మీకు చేతనైనంత సాయం చేయటం ద్వారా మీకు చక్కటి ఫలితాలు పొందుతారు. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.